అందరికీ జై శ్రీరామ్. బన్నీకి ఇల్లు కూల్ చేస్తామంటూ జిహెచ్ఎంసి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దీని వెనుక ఏమన్నా రాజకీయ కుట్రలు ఉన్నాయా? ఎందుకంటే మొన్న గద్దర్ అవార్డు ఇచ్చినప్పుడు వాళ్ళ నాయన అల్లు అరవింద్ మాట్లాడినటువంటి విషయాలు కూడా తెలంగాణలో చాలా దుమారం రేగినాయి. కొంతమందిని అయితే నిజంగా మనోభావాలు కూడా దెబ్బతీసినాయని మాట్లాడేది. ఎందుకంటే అల్లు అరవింద్ చేసిన వాక్యాలు నేషనల్ అవార్డు వచ్చిన బన్నీకి ఈ యొక్క ఎవరైతే గద్దర్ అవార్డుతో ఏం అవసరం ఉంది అని మాట్లాడిండు. అంటే నేషనల్ అవార్డు రాగానే దేవుడు అయిపోయిండా, లేకపోతే మరి హైదరాబాద్లో ఇల్లు ఎందుకు మరి అసంటోనికి ఆయనకి ఇట్లా ప్రభుత్వం కనుక మరేమైనా అంట ఉందా, లేకపోతే వీళ్ళు రూల్స్ని మించి కనుక ఇల్లు ఏమైనా కట్టడం జరిగిందా? బన్నీకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం వెనుక అసలు కారణాలు ఏంటియో తెలుసుకుందాం. నిజంగా ఒకవేళ వీళ్ళ యొక్క అల్లు ఫ్యామిలీ శైలి చూస్తూ ఉంటే ఎప్పటికప్పుడు రంగులు మార్చుకుంటూ ఉంటాడు. ఎవరు? అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఇద్దరును. అల్లు అరవింద్ ఏమో గుంతకారి నక్కలాగా సైలెన్స్గా తెలియకుండా క్రిమినల్ పనులు మొత్తం చేసి మళ్ళా ఎరగనంలాగా ఇలా ఉంటాడు. అల్లు అర్జున్ ఏమో స్టేజ్ మీద తనకంటే పోటుగాడు లేడు, తనకంటే మించినోడు లేడు అన్నట్టుగా ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ తెలంగాణ సీఎం పేరే మర్చిపోయినట్టు మాట్లాడిండు. అలాగే ఈ గద్దర్ అవార్డు ఇచ్చినా కూడా అదేదో మన దాని ప్రధాని మోడీ లెక్క ఫీల్ అయిపోతా ఉన్నాడు ఆయననే. మరి నిజంగా అల్లు అర్జున్ ఇంటి వెనకాల ఏం జరుగుతూ ఉందనే విషయాన్ని తెలుసుకుందాం. బన్నీ ఇల్లు కూల్ చేస్తాం, అల్లు అరవింద్కు జిహెచ్ఎంసి నోటీసులు, అల్లు బిజినెస్ పార్కు ఇల్లీగల్ బిల్డింగ్, అక్కడ పెంట్ హౌస్కు నో పర్మిషన్, అల్లు విచారణ కోరిన జిహెచ్ఎంసి, హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో అల్లు బిజినెస్ పార్క్ అంటే వీళ్ళు ఏ రకమైన బిజినెస్ వదులుతలేదు. అల్లు బిజినెస్ పార్క్ అని మళ్ళీ హైదరాబాద్లోనే కట్టుకుంటారు. మళ్ళీ హైదరాబాద్లో గద్దర్ అవార్డు ఇస్తే తెలంగాణ ప్రజలను మీరు మనోభావాలు దెబ్బతీస్తూ ఉంటారు. అది తెలంగాణ సీఎం పేరు కూడా మర్చిపోతూ ఉంటాడు ఈయన. ఇక అల్లు బిజినెస్ పార్కు ఈ భవనానికి డెమాలిష్ చేస్తామని ప్రచారం చేస్తారని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు రేవంత్ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. అల్లు అరవింద్కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చినారు. దీనికి నోటీసుల వ్యవహారం ప్రస్తుతము హాట్ టాపిక్గా మారింది. అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇటీవల జూబ్లీ హిల్స్ రోడ్ నంబరు 45లో అల్లు బిజినెస్ పార్కు పేరుతో ఒక భవనాన్ని నిర్మించింది. ఈ భవనానికి దాదాపు 4 అంతస్తుల వరకు నిర్మించేందుకు జిహెచ్ఎంసి అధికారుల నుంచి అనుమతులు కూడా తీసుకుంది. మరి అనుమతులు తీసుకున్న తర్వాత తప్పేముంది అని చాలామందికి లేవనెత్తుతున్నటువంటి క్వశ్చన్. కానీ అల్లు ఫ్యామిలీ అంటే ఈ అల్లు అరవింద్ కానీ అల్లు అర్జున్ కానీ మొత్తం మాదే అన్నట్టుగా సర్వస్వ స్వాహం మాదే అని గెలుగుతూ ఉంటారు. మీరు ఒకసారి ఈ పూర్తి మ్యాటర్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ అల్లు అర్జున్ గాడు అనకపోతే నన్ను అడుగురు ఒకసారి. మొత్తానికి ఇంతవరకు అయితే మనం చూసాం, మీకు 45 నంబరు అని ఇంతవరకు 4 అంతస్తుల వరకు నిర్మించేందుకు జిహెచ్ఎంసీ అధికారులు అనుమతులు ఇచ్చిర్రు. ఇక్కడి నుంచి మారింది, ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం ఆ 4 అంతస్తుల బిల్డింగ్ పైన అనదంగా ఇంకో పెంట్ హౌస్ నిర్మించారు. ఈ పెంట్ హౌస్ వ్యవహారం దీనికి ఏంటంటే దీనికి ఎలాంటి దాన్ని ఏమంటారు అనుమతులు లేవు. పెంట్ హౌస్కు వీళ్ళు అనుమతులు తీసుకోలేరు, జిహెచ్ఎంసీ దగ్గర పర్మిషన్ కోసం అప్లై చేసుకోలేరు. ఇక్కడ ఏం చేసిరు? ఇక పెంట్ హౌస్ వ్యవహారం జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి వెళ్ళింది. అల్లు అర్జున్ బిజినెస్ పార్కు అనుమతి పొందిన దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టారని జిహెచ్ఎంసీ అధికారులు నిర్ధారించారు. తాజాగా అక్రమ నిర్మాణం పైన జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు తనిఖీ చేశారు. ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను అల్లు అరవింద్కు షోకాజ్ నోటీసులు పంపారు. ఈ గడువులోగా విచారణ ఇవ్వకపోయినా
వివరణ సమీకరణ లేకపోయినా అల్లువారి భవనాన్ని జిహెచ్ఎంసి కూల్చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సంధ్యా థియేటర్ పుష్ప 2 సినిమా తొక్కిసలాట ఘటనలో సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య వివాదం చెలరేగింది. అల్లు అర్జున్ పైన అసెంబ్లీలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు అలాగే కామెంట్స్ కూడా చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ పైన పోలీస్ కేసు విచారణ ఇవన్నీ జరిగినాయి. అనంతరం మళ్ళా కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి గద్దర్ అవార్డు అల్లు అర్జున్కు ఉత్తమ నటుడు అవార్డును రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టింది. ఇగో ఈడ కూడా ఒక లొల్లి మొదలైంది. ఈడేం లొల్లి మొదలైంది అంటే వాళ్ళ నాయన నేను చెప్పిన కదా ఇవందాగా అల్లు అరవింద్ ఏమన్నాడంటే రాష్ట్రపతి చేతుల మీదుగానే ఉత్తమ అవార్డు తీసుకున్నోడికి ఈ గద్దర్ అవార్డు ఏం అవసరమో మావోడిని కించపరుచుతున్నట్టుగా లేదా అని మాట్లాడిండు. కావాలంటే యూట్యూబ్లో గూగుల్లో కానీ ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో ఇంకా మనం చూసుకుంటే చాలా అన్నిట్లో ఉన్నది వీడియో మీరు చూసుకోండి ఒకసారి. అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక ప్రజలందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే సీఎం మనోభావాలు కూడా దెబ్బతిన్నాయని మాట్లాడుకున్నారు అప్పట్లో. ఎందుకంటే మరి అంతటి పని చేస్తాడు ఈ అల్లు అరవింద్ అన్నట్టు ఆయన మేము దేవుని దగ్గరికి ఉట్టికొచ్చినటువంటి బిడ్డలం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక రేవంత్ ప్రభుత్వం కట్టబెట్టింది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు సద్దుమణిపోయాయని అంతా అనుకున్నారు. కానీ అయితే తాజాగా అల్లు ఫ్యామిలీ భవనానికి జిహెచ్ఎంసి నోటీసులు ఇవ్వడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చిందన్న టాకు వినిపిస్తూ ఉన్నది. ఇక్కడ గోడితోటి పోయేదాన్ని గుడ్డల దాకా తెచ్చుకున్నట్టే కక్కుర్తిలో నా కమాండలం మీకేం అవసరమయ్యా? సరే మీరు పెంట్ హౌస్ నిర్మించుకుంటా ఉన్నారు. పెంట్ హౌస్ నిర్మించుకుంటే దానికి కూడా అనుమతులు తీసుకుంటే అయిపోయేది కదా. ఎందుకంటే వీళ్ళది ఎట్లుంటుందంటే మొత్తం 4 అంతస్తులకు మేము అనుమతులు తీసుకున్నాము, ముంతకంత పెంట్ హౌస్కి అనుమతి తీసుకోకపోతే ఏమవుతుంది? మళ్ళీ దాన్ని ఏమంటారు ట్యాక్స్ పన్ను విధానం కట్టుడు బొక్క అని అనుకున్నారా? లేకపోతే మమ్మల్ని ఎవర్రా అడిగేది అని అనుకున్నారా? ఎవరు అడిగినా ఎవరు అడగకున్నా కానీ ఖచ్చితంగా ప్రభుత్వానికి విరుద్ధంగా చేసినప్పుడు ఎవరైనా మెడకాయ వంచాల్సిందే, మెడకాయకు తలకాయ మీద దెబ్బలు ముట్టకాయలు పెట్టాల్సిందే. ఖచ్చితంగా అల్లు వారి ఫ్యామిలీ ఈ సోకాజ్ నోటీసులు తీసుకున్నవారు ఏ రకంగా రియాక్షన్ అవుతారు, ఏ రకంగా వీళ్ళు మరి వెళ్ళి జిహెచ్ఎంసి పరిధిలో మాట్లాడుకుంటారా, లేకపోతే దీనికి ఏమన్నా పనిష్మెంట్ కడతారా, లేకపోతే మళ్ళా కొత్తగా పెంట్ హౌస్ కూడా పర్మిషన్ ఏంటంటే డబ్బులు అయితే కుప్పలుగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ సామాన్యుడికి అయితే బాధ, వాళ్ళకేం బాధ? కొడుకు ఒక సినిమా చేస్తే 100 కోట్లు వచ్చాయి. అట్నే ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళకు బిజినెస్లు, అవన్నీ మనకు ఎందుకు. కానీ మరి చిన్న పెంట్ హౌస్కు మీరు పర్మిషన్ తీసుకోలేరంటే మీ లోపల ఉన్నటువంటి స్వభావం ఏందో, మీరేందో, మీ పద్ధతులు ఏందో అందరికీ అర్థమైపోతూ ఉన్నాయి. అందుకనే మెగాస్టార్ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అనుకోని మీ పని మీరు చేసుకుంటూ పోతే అయిపోయాయి. ఆల్రెడీ అల్లు అర్జున్ పోయి ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే తరఫున ప్రచారం చేసినాడో అప్పుడే మీ యొక్క శైలి అనేది అర్థమైపోయింది. ఇంకా ఇప్పి చెప్పవలసిన అవసరం లేదు. అందరికీ ఈ వీడియో చేరితే కనుక అందరికి షేర్ చేయాలి. మన అల్లు అర్జున్ మీద పాపం పెంట్ హౌస్ తోటి ఇల్లు అయినాక మళ్ళీ గుండెవాళ్ళు గిట్ట వెళ్ళిపోతే మళ్ళీ కంగారు అవుతారు. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.